ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అత్యధికమైన దీవెన ప్రభు ఈరోజంతా మీకు అనుగ్రహించును గాక. దేవుడు తన సన్నిధిని తోడుగా నుండి చేసి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయడి. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనని గురించి చింతించే దేవుడే ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఏదో ఒక చింతతో ఉన్నారు, ఏదో ఒక బాధతో, దుఃఖంతో, కలవరంతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏంటి నీ చింత అంటే, నా కుటుంబం గురించి అండి, నా పిల్లల గురించి అండి, లేకపోతే నేను దేవుని రాకడలో వెత్తబడతానో లేదో, దేవుని రాజ్యంలో నిలబడతానో లేదో అని అనేక విధములైన చింతలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత. ఈరోజు ఏదో ఒక శ్రమ కలిగిందేమో, చింతిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? దుఃఖిస్తున్నావా? ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట చూడండి. ఆయన మనని గురించి చింతిస్తున్నాడంట. ఈ లోకంలో చాలాసార్లు అంటూ ఉంటారు ఏంటంటే, నన్ను గూర్చిన చింత ఎవ్వరికి లేదండి, నన్ను గూర్చిన ఆలోచన, నన్ను గూర్చిన బాధ, రెస్పాన్సిబిలిటీ ఎవ్వరికీ లేదండి. నిశ్చయంగా మనం చూస్తే చింతించుచున్నాడు అనే మాటకి అక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఏంటంటే, ఆయన మన యందు లక్ష్యము చేయుచున్నాడు. ఈరోజు ఎవ్వరు నిన్ను కేర్ చేయరేమో. హీ కేర్స్ అబౌట్ యూ. చింతించుచున్నాడు అన్నదానికి ఇంగ్లీష్లో రాయబడి ఉంది ఏంటంటే, హీ కేర్స్ అబౌట్ యూ. చాలా మంది మాకిచ్చే వ్యక్తిగతంగా అనేకులు మాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, నన్ను ఎవ్వరు కేర్ చేయరండి, నో వన్ కేర్స్ అబౌట్ మీ. ఎవ్వరు నన్ను పట్టించుకోరు, ఎవరు నన్ను కేర్ చేయరు, అసలు నా గురించి ఎవరు ఆలోచించరు, నేను ఒక విలువలేని వాడిని, విలువలేని వ్యక్తిని, ఎవరికి నన్ను గురించిన ఆలోచనే ఉండదు అని చెప్పి అనేకులు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అనేకులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు నిన్ను కేర్ చేయట్లేదేమో, లోకంలో ఉన్న వారు ఎవ్వరు కూడా నేను పట్టించుకోవట్లేదేమో, నిన్ను గూర్చిన ఒక బాధ్యత తీసుకొని నిన్ను గురించి ఎవ్వరు చింతించట్లేదేమో. అయితే నిన్ను గురించి చింతించని వాళ్ళ కొరకు నీవు చింతిస్తూ సమయాన్ని వృధాగా గడిపే బదులు ఆయన నిన్ను గురించి చింతిస్తా ఉన్నాడు. ఆయన నీ యందు లక్ష్యం ఉంచుతా ఉన్నాడు. ఆయన పైన నీ చింత యావత్తు మోపగలిగినట్లయితే ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలా మంది వారి సమయాన్ని వృధాగా గడుపుతా ఉన్నారు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగపరచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మనం దుర్దినాల్లో ఉన్నాం. ఇటువంటి సమయాల్లో అనవసరమైన వాటిని గురించి మనం చింతిస్తూ సమయాన్ని వృధా చేయడం కంటే, మన గురించి చింతిస్తూ, మనల్ని లక్ష్యం ఉంచుతూ, మన గురించి కేర్ తీసుకుంటున్న యేసయ్య మీద మన భారాన్ని మనం మోపగలిగినట్లయితే నిశ్చయంగా ప్రభువు మన జీవితాల్లో ఉన్న చింత యావత్తును కూడా దేవుడు తొలగించగలిగిన దేవుడు. ఈరోజు నిశ్చయంగా దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలా మంది చెప్తా ఉంటారు, నా భార్యకి నా గురించి చింతే లేదండి, నా భర్తకు నా గురించి లేదు, ఎవరు నన్ను పట్టించుకోరు, నో వన్ కేర్స్ అబౌట్ మీ అని చెప్పి చాలా మంది, అంటే ప్రతిరోజు ఇలాంటి మాటలు చాలా మేము వింటూ ఉంటాం. పోనీ అని ప్రియ దేవుని బిడ్డ, ఎవరు నన్ను పట్టించుకోపోయినా ప్రభు, దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వశైలకు దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిన్ను గురించి పట్టించుకుంటాడంట. ఎంత గొప్ప కృప నీ పైన ఉంది చూడండి. ఇంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు, కోటాను కోట్ల ప్రజలు నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. అంతమందిలో కూడా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పట్టించుకున్నాను, నేను యందు లక్ష్యం ఉంచుతున్నాను, నేను నీ గురించి కేర్ తీసుకుంటున్నాను. నిజంగా ఒక్కసారి ప్రభువు యొక్క ప్రేమను మనము తలంచితే, ప్రభువు మన పట్ల చూపిస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో నిజంగా కన్నీటితో ప్రభువుని స్తుతించే వారిగా మార్చబడతామండి. ఎందుకంటే, ఎందుకు పనికి రాని వారము, తృణీకరింపబడిన వారము, లోకంలో అందరి చేత వెలివేయబడిన వారము, బలహీనులము, దౌర్భాగ్యులము, ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితాల్లో చాలా ఉన్నాయి. అటువంటి మనల్ని ప్రభు ఏర్పరచుకొని తన ఆఖరి రక్తపోవట వరకు ప్రభువు కార్చి మనకు నిత్యరాజ్య వారసులుగా మార్చబడినట్లుగా, రక్షణ కలిగినట్లుగా ప్రభువు మనల్ని ఏర్పరచుకొని ఈ రోజు కూడా రక్షణ కలుగజేసిన తర్వాత కూడా ఆయన మనని గురించి చింతిస్తూ మన గురించి లక్ష్యం ఉంచే దేవుడై ఉన్నాడు.
నిశ్చయంగా మనం చూసినట్లయితే మార్కు సువార్తలో ఒక చక్కటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆయన ధోని అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. ఎవరు వీళ్ళు అంటే మనందరికీ కూడా తెలుసు. శిష్యులు యేసయ్య ఒక నావలో దోణిలో ప్రయాణిస్తుండగా ఆ దోణ మీదకి తుఫాను లేచింది. సముద్రపు అలల చేత ఆ దోణ కొట్టుకుంటా ఉంది. అటువంటి పరిస్థితుల్లో శిష్యులు కలవరపడిపోయి యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా, బోధకుడా, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. ఈరోజు అనేకులు చెప్తున్న మాట ఇది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అంటే సత్యం అనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక చిన్న సమస్య కలగగానే, చిన్న ఇబ్బంది కలగానే, ప్రభువా, నువ్వు నా గురించి చింత లేదా ప్రభువా, నేను ఎలా భరించగలుగుతా అనుకుంటున్నావు ప్రభువా, నేను ఎలా చేయగలుగుతా అనుకుంటున్నావు ప్రభువా, నాకు ఇది సాధ్యమని నువ్వు ఎలా అనుకుంటున్నావు ప్రభువా, నా గురించి చింత లేదా ప్రభువా అని చెప్పి చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు. శిష్యులు కూడా అదే అంటున్నారండి. శిష్యులు అన్నారు అంటే మనమందరం ఎలా ఉంటారు అనుకుంటాం, కానీ అనుదినం మన జీవితంలో ఏదో ఒక పరిస్థితులు తెలియకుండా మనం కూడా ఇలాగే మాట్లాడే అనుభవంలో ఉన్నామేమో. ఒకసారి పరీక్షించుకోండి. శిష్యులు అంటూ ఉన్నారు, చింత లేదా అంటే ఆయన లేచి సముద్రాన్ని, గాలిని గద్దించాడంట. అవి నిమ్మలమయ్యాయంట. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను గురించి చింతిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీకు చింత లేదా, నన్ను చూస్తున్నావా, నా మీద లక్ష్యం ఉంచావా, నా జీవితం ఏంటో నీకు తెలుసా ప్రభువా, నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నీ జీవితంలో వస్తున్న ప్రతి తుఫానును నిమ్మలపరచగలిగిన దేవుడు. ఆయన మాట ప్రతిదీ చేయగలుగుతుంది. ఆయన మాట మృతులను సజీవులుగా చేయగలిగిన మాట. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, విశ్వసించండి, ప్రభు యందు నమ్మిక ఉంచండి. యేసే చెప్తున్న మంచి మాట తెలుసా? యోహాను సువార్త 10:11 చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. యేసే చెప్పిన మాట. ఆయన మన మంచి కాపరి అయి ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కింద చూస్తే జీతగాడు జీతం కొరకే పనిచేస్తాడు అనగానే, ఏదైనా ఆపద వస్తుంది, ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, గొర్రెల్ని కాపాడాలి అన్నప్పుడు కాపాడండి. తన ప్రాణం పోతుంది, తనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, తనకి ఏదైనా శ్రమ కలుగుతుంది అంటే ఏదైనా విడిచిపెడతాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడడానికి ప్రయాసపడతాడు. మన యేసయ్య జీతగాడు కాదు, మన మంచి కాపరి. ఆయన తన ప్రాణాన్ని పెట్టి కానీ మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని సంరక్షించిన దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన మన మంచి కాపరి అయిన దేవుడు. శ్రేష్టమైన మనల్ని పచ్చిక బయలులో ఆయన పరుండ చేసే దేవుడై ఉన్నాడు. మనకేలేమీ కలగకుండా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. వేసి చెప్తా ఉన్నాడు, నా గొర్రెలకు నేను మంచి కాపరి, నా చేతిలోంచి నిన్ను ఎవ్వరు కూడా అపహరించరు, నా చేతిలోంచి ఎవ్వరు కూడా నేను తీసుకొని వెళ్ళలేరు, నేను సంరక్షించే దేవుడిని, నిన్ను కాపాడే దేవుడిని అని చెప్పి కింద వచనాల్లో రావి ఉంటుంది, నా చేతిలోంచి మిమ్మల్ని ఎవరు కూడా అపహరించరు అని. ప్రభు చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతి నీడలో మనం దాచిపడి ఉన్నాం. ఎవ్వరు కూడా ఆయన చేతిలో నుండి మనల్ని తీసుకోలేరు ప్రియ దేవుని బిడ్డ. ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. అయితే ఈరోజు మన జీవితంలో కలుగుతున్న చింతలకి మనం ఏం చేయాలి అంటే, కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. 55వ కీర్తన 22వ చూస్తే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనివ్వడు. నిశ్చయంగా ఈరోజు నీకున్న భారాన్ని, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితి ఏదైనా, నీ చింతకు కారణమైన ఏ పరిస్థితి అయినా ప్రియ దేవుని బిడ్డ, మోయలేని భారం నీ ఎదుట ఉందేమో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడు. నిశ్చయంగా మీ భారాన్ని దేవుని మీద మోపండి. చాలా మంది జీవితాల్లో ఇంకా వివాహాలు జరగలేదు, గర్భఫలాలు రాలేదు, ఇంకా ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అనుకోని ఒత్తిళ్ళు, అనుకోని పరిస్థితులు, అనుకోని ఆపదలు అనేకుల జీవితాల్లో ఉన్నాయి. అయితే ఈరోజు మీరు ఏమి చేయలేరు కదా, మీ భారాన్ని దేవునికి అప్పగించండి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ భారం యెహోవా మీద మోపండి. ప్రభా, నేను ఏమి చేయలేకపోతున్నాను, నన్ను నేను అప్పగించుకున్నాను ప్రభా, ఈ భారం నీ మీద మోపేస్తున్నాను. చాలా మంది కుటుంబాలలో మార్పు కలగాలని,
భార్యాభర్తల్లో మార్పు కలగాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు జయించలేకపోతున్నావు కదా, ఆ పరిస్థితిని మార్చలేకపోతున్నావు కదా, ప్రభువుకు అప్పగించు. ప్రభు మీద నీ భారాన్ని మోపండి. ప్రభు నిశ్చయంగా నేను ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఏ భారంతో ఉన్నావో, చాలా మంది భార్యలు చెప్తా ఉంటారు, నా భర్త ఈ వ్యసనంలో ఉన్నాడండి, నా భర్త ఇలాంటి పనులు చేస్తా ఉన్నాడు, ఇలాంటి బలహీనతల్లో ఉన్నాడు, తనని ఎంత మార్చాలనుకున్నా నేను మార్చలేకపోతున్నాను, నా పిల్లలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, నా భార్య ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మీ సొంత ఆలోచనలు, మీ సొంత క్రియలు ఏ మార్పును తీసుకురాలేకపోతున్నాయేమో ప్రభువుకు అప్పగించండి. ప్రభు మిమ్మల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. అదే విధంగా చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడి ఉంది, దేనిని గురించి చింతపడకుడి కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేనిని గురించి చింతించకండి. చింతించడం వలన అంట మనము ఒక మూరడు పెరగమంట, మూరడు తగ్గమంట. చింతించకుండా అంట మన తల వెంట్రుకల్లో, చింతించడం వల్ల మన తల వెంట్రుకల్లో ఒకటి తెల్లగానైనా నల్లగానైనా మారదంట. నిజంగా తల వెంట్రుక ఎంత అండి చెప్పండి? తల వెంట్రుక ఎంత? అటువంటి తల వెంట్రుకే మనం చింతిస్తే, మనం ఆలోచిస్తే తెల్లగా అయినా నల్లగా అయినా మారదు. అంటే కొన్ని పరిస్థితులు మనమేం మార్చలేం. అటువంటి పరిస్థితులు ప్రభువుకు అప్పగించాలి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు మన ప్రార్థన వింటాడని, మన చింత యావత్తును ఆయన తొలగిస్తాడని, మన ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలుగుతాడని, మనం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి, పోరాటాల నుంచి, చింత నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడని కృతజ్ఞతాపూర్వకంగా. ఈరోజు చాలా మంది ప్రార్థిస్తున్నారు కానీ కృతజ్ఞతతో ప్రభుని ప్రార్థించట్లేదు, విశ్వాసంతో ప్రార్థించట్లేదు. కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనల విన్నపములు దేవునికి తెలియచేయండి. నిశ్చయముగా ప్రభువు మీ జీవితాల్లో ఉన్న చింతను తొలగివేస్తాడు. అదేవిధంగా చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అనేకమైన విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. యేసయ్య చెప్తున్న అద్భుతమైన మాట చూడండి, అందువలన నేను మీతో చెప్పుదు ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చేయను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కదా అని చెప్పేసి యేసయ్య అద్భుతమైన రీతి అక్కడ మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. అదే విధంగా మనం చూస్తే ఈరోజు చాలా మంది వారు దేని గురించి చింతిస్తున్నారంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, దానిని గురించి కూడా చింతే. ప్రభు నాకు సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన ఇది లేదు ప్రభు అని చెప్పి చాలా మంది చింతిస్తూ ఉంటారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రాణము కంటే, ఆ వస్త్రము కంటే మీ ప్రాణం చాలా శ్రేష్టమైంది. గుర్తుంచుకోండి, ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము చాలా గొప్పవి. అవి అనుగ్రహించిన ప్రభువుని స్తుతించండి. ఈరోజు చాలా మందికి మంచి ఆహారం ఉంది కానీ తినగలిగిన ఆరోగ్యం లేదు. చక్కటి వస్త్రాలు ఉన్నాయి కానీ వేసుకునే దేహము అంటే మట్టికి మట్టి అయిపోయారు చాలా మంది. ఈరోజు నువ్వు దేవుడు అనుగ్రహించిన దేహాన్ని బట్టి ప్రభువుని స్తుతించు, దేవుడిచ్చిన ప్రాణాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. మంచి ఆహారం లేదు, మంచి వస్త్రాలు లేవు అని సనుగుతూ చింతిస్తూ కూర్చోవడం కాదు. ఈరోజు చాలా మంది చేసే పొరపాటు అదే. ప్రభు చెప్తా ఉన్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి. 33వ వచనంలో చూసినట్లయితే అవన్నీ కూడా ప్రభు చెప్తా ఉంటాడు. చూడండి, 31వ వచనం నుండి 34 వచనాల వరకు మనం చదివితే, దేనిని గురించి మీరు చింతపడకండి, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఎందుకంటే ఆకాశ పక్షులు విత్తవు కోయ, వాటిని పోషిస్తున్న దేవుడు నేను. అడవి పువ్వు ఉదయాన్నే పూచి రాత్రికి ఎండిపోయి అడవి పువ్వునే అంత అందంగా అలంకరించిన దేవుని నేను. నా స్వరూపంలో, నా పోలికలో, నా చేతితో నేను నిర్మించుకొని ఉన్నాను. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ దినములలో ఒక్కటైనా కాకమునిపే నీ దినములన్నీ నా గ్రంథంలో లెక్కింపబడి ఉన్నాయని ప్రభు చెప్తా ఉంటాడండి. అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రాణం ఇచ్చి మరి మనల్ని విడిపించిన దేవుడైనా ఆయనకు తెలియదా నీకేం కావాలో? నీ అక్కర్లో ఏంటో తెలియదా? ఏ సమయంలో నీకు ఏది కావాలో ప్రభువుకు తెలియదా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి ప్రభు యందు ఆనందించండి. పౌలు చెప్తా ఉంటారు కదా, అపొస్తలుడైన పౌలు, నేనున్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఈరోజు నువ్వు ఉన్న స్థితిని బట్టి ప్రభువుని స్తుతించండి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఇంకా భయంకరమైన హీన స్థితిలో చాలా మంది ఉన్నారు. లేని దానిని గురించి చింతిస్తూ ప్రభుని దుఃఖపరచవద్దు. ప్రభు చెప్తా ఉన్నాడు, నీకేం కావాలో నాకు తెలుసు, ఇవన్నీ నీకు కావాలని నాకు తెలుసు. అయితే మొదట ఆయన
ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటికిడో ఆ నాటికి చాలు. ఈరోజు రేపేమవుతుందో, ఏం జరుగుతుందో అని చింతించుకొని ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా అది ఏ చింత అయినా ప్రభు మనల్ని గురించి చింతిస్తున్నాడు. హీ కేర్స్ అబౌట్ us. ఒక్క మాట గుర్తుంచుకోండి, ప్రతిదినం కూడా నేను చాలా మంది చెప్తా ఉంటాను, నేను ఎవరికి అక్కర్లేదండి, నేను చచ్చిపోతాను, నా బ్రతికెందుకు అంటా ఉంటారు. నీవు లోకంలో ఎవరికి అక్కర్లేదేమో, కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ యందు లక్ష్యం ఉంచుతున్నాడు, ఆఖరి రక్తపోటు వరకు నీ కొరకు ఆయన కార్చున్నాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, నీ ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకండి. నీ ప్రాణం లోకంలో ఉన్న వారికి విలువైంది కాకపోతుండొచ్చేమో, నిన్నెవ్వరు కూడా విలువగా ఎంచట్లేదేమో, కానీ ప్రభు దృష్టికి నువ్వు చాలా విలువైన వాడవు, విలువైన దానవు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ప్రభు నేను చేసుకొని ఉన్నాడు. ఎంత చక్కటి వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించాడు తెలుసా? నువ్వు నా సొత్తైన ప్రజలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాను అని ప్రభు ఎంత ప్రేమగా మాట్లాడుతుంటాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి నువ్వు అక్కర్లేదేమో, కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవునికి నువ్వు కావాలి, నువ్వు నిలబడాలి, నువ్వు పరిశుద్ధంగా నిలబడాలి, సంపూర్ణంగా నిలబడాలి. ఇక్కడే కాదు, నిత్య రాజ్యంలో కూడా నువ్వు నిలబడాలి. ఆయన సింహాసనం ఎదుట నిత్యము యుగ యుగంలో ఆయనతో నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు నీతో ఉండడానికి ఎవ్వరు ఇష్టపడట్లేదేమో, కానీ ప్రభువుకు నీతో ఉండాలని చాలా ఇష్టం. ఆయనతో నువ్వు ఉండాలని ఆయన కోరుకునే దేవుడు ఆయన. అందుకే ఆయన మన కొరకు వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూసి, ఈ లోకంలో మీకు వస్తున్న పోరాటాలను చూసి కలవరపడకండి. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రతి చింతను ఆయనకు అప్పగించండి. నిశ్చయంగా ప్రభు మీ చింతలన్నిటినీ తీర్చి మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని కలగచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలన్నిటిని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమే ప్రభా, ఈ లోకంలో ఎవరికి మేము విలువలేని వాళ్ళని కావచ్చు, ఎవరు మమ్మల్ని గురించి పట్టించుకోరేమో, కానీ ఈరోజు నువ్వు మాతో అద్భుతమైన రీతిగా మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభా. నీవు మమ్మల్ని గురించి పట్టించుకునే దేవుడు, లక్ష్యం ఉంచే దేవుడు, మమ్మల్ని గురించి చింతించే దేవుడుగా ఉన్నావు అయ్యా. మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈరోజు ఈ మాటలు విని ఎంతమంది అయితే ధైర్యం తెచ్చుకొని వారి చింతలన్నిటిని ప్రభా నీ పైన మోపుతున్నారో, వారి జీవితంలో ఉన్న దుఃఖము, ఆవేదన, చింత యావత్తును మీరు తొలగించి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు. బిడ్డలు దీవించండి, కుటుంబాలను దీవించండి, మేలు చేత నడిపించండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలగజేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.